ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 119:14. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. కీర్తన 119వ కీర్తన ఎంతో వివరణతో కూడిన విలువలతో కూడిన కీర్తన అండి. మరి ఎంతో విశ్లేషణ అనేది ఈ కీర్తన గ్రంథములో కనపడుతూ ఉంటుంది. భక్తుడు ఏమని సెలవిస్తున్నారంటే, సర్వ సంపదలు నాకు దొరికినట్లుగా నీ శాసనముల యొక్క మార్గాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. ఈరోజున దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని యొక్క విధులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాం. ఇక్కడ గొప్ప ధననిధి, నేను గొప్ప సర్వ సంపదని నేను కలిగి ఉన్నాను, అందుకే సంతోషిస్తున్నాను అంటూ భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను, నేను వాక్యమును మరువకై ఉంటాను అని ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యముని మనము నేర్చుకోవటం వలన, దేవుని యొక్క వాక్యములో నీ కలిగి జీవించటం వలన ఏమి పొందుకోగలుగుతాం? దేవుని వాక్యంలో ఏమి సంపద ఉంది? ఏంటి ఆ గొప్ప నిధి? ఎందుకు కీర్తనాకారుడు సంతోషిస్తున్నాడు, హర్షమును వ్యక్తం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, దేవుని వాక్యమును బట్టి ఎంతోమంది వివేచన నేర్చుకున్నారండి. వివేచన కలిగి జీవించడం ప్రారంభించారు. దేవుని వాక్యమును బట్టి ఎంతోమందికి జ్ఞానము లభించిందండి. దేవుని వాక్యమును బట్టి ఎంతోమంది ఒక సమాధాన స్థితిని కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా గొప్ప నిధులే. వివేచన కలిగి ఉండటం అంటే సామాన్యమైనది కాదండి. ఒక వివేచనను చాలామంది కలిగి జీవిస్తున్నారు. నిజమే, యేసేపు ఎంతో వివేకం కలిగిన వాడండి. పాపం ఎదురుగా ఉన్న పాపము చేయకుండా దూరానిగా పారిపోయి అన్నాడు. మరి ఎంతో జ్ఞానము. ఈరోజున ఒక మనిషి ఎన్నో కనిపెడుతున్నాడన్న తనకి జ్ఞానం అనేది ఎంతో ప్రాముఖ్యం. దేవుని వాక్యమును బట్టి జ్ఞానం. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు వారు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రభు ఎద్దుకు వచ్చారు. సమాధాన స్థితులు లేని వారు ఎందరో ఉన్నారండి. ఈ రోజున నేటికి కూడా సమాధానం లేకుండా జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇలా దేవుని వాక్యంలో ఎన్నో గొప్ప సంపదలు దాగి ఉన్నాయండి. అందుకనే ఈ రోజున భక్తుడు తెలియజేస్తున్నారు, నీ వాక్యమును బట్టే నాయన నీ సర్వ సంపదలు నాకు దొరికినాయి అన్నట్లు. అటువంటి దేవుని వాక్యము గొప్ప ధనాన్ని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.